వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు, మరో పక్క అలానే బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరి ఫ్యాన్స్ కూడా ఎప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో మూవీ వస్తుందని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ రాబోతున్నట్టు ఒక వార్త అయితే సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో వాస్తవాలు ఉన్నాయంటారా? ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు స్టూడియోలోనే ఉన్నారు. ఎంట్రీలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సార్, వీళ్ళిద్దరి కాంబోలో మూవీ కోసం నిజంగా తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలో నిజం ఉందంటారా? మల్టీ స్టారర్ సినిమాలు ఇప్పుడు సర్వసాధారణంగా వస్తున్నాయి. రీసెంట్ బ్లాక్ బాస్టరు మన శంకర వరప్రసాద్ పండగకు వస్తున్నారు. సో అందులో వెంకీ గారు అండ్ చిరు గారు ఇద్దరు మెగాస్టార్ అండ్ విక్టరీ వెంకటేష్. సో ఎంత బాగా పండిందో మనం చూసాం. అంటే విమర్శకులతో కూడా మెప్పించి ఉంది ఆ సినిమా. అంటే చాలామంది సినిమా అంటే ఏంటి, అసలు సినిమా ఏంటి, బియాండ్ ది హ్యూమన్ బీయింగ్, అంటే అంతకు మించి, అంటే మనిషి కన్నా ఎంత పెద్ద పెద్ద తలలు, పెద్ద పెద్ద శరీరాలు, అంత పెద్ద స్క్రీను, అరే భలే ఉంది ఆ అందాలు. అంటే అదేదో రజనీకాంత్ సినిమాలో సాంగ్ ఉంటుంది, సినిమా సినిమా సినిమా, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అన్న పాట ఉంటుంది, కథానాయకుడు ఏదో సినిమా. అవును సార్. సో అలాగా సినిమా అంటే కృష్ణుడిని ఎవ్వరు చూశారు? మనం కృష్ణుడిని చూసామా? బట్ అది చూపించింది. స్వర్గం ఎలా ఉంటుందో మనం చూసామా? అది సినిమా చూపించి. అలాగా సినిమా ఒక అతిపెద్ద విజువల్ వండర్, అది అతిపెద్ద మాధ్యమం కూడా సినిమా. అంటే రజనీకాంత్ గారు ఒకనొక స్టేజ్లో ఆయన దీక్ష తీసుకుందామనో లేదంటే సినిమాలు ఆపేద్దాం అనుకున్నప్పుడు ఆయనకి సంబంధించిన గురువు ఎవరో, సచ్చిదానంద గురువు ఎవరో అంట, యుఎస్లో ఉంటారంట. ఆయన చెప్పాడంట, మాలాంటి వాళ్ళు ఒక 100,000 ప్రసంగాలు చేస్తే ఒకరిద్దరు మారుతారేమో, బట్ మీ సినిమా స్టార్స్కి భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. మీ సినిమాల ద్వారా ప్రతి సినిమాకి ఒక 10 మంది మారినా ఒక అద్భుతమే కదా సొసైటీ, మంచి అద్భుతమైన సొసైటీ తయారవుతుంది. మీరు అటువంటి సినిమాలు తీయాలి అని కూడా చెప్పారంట. సో అలాగా ఒక అలాంటి సినిమా మాధ్యమంలో ఆ మల్టీ స్టారరు ఇక అద్భుతం. ఒకప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు సినిమాలు చాలా తీశారు ఇద్దరు కలిసి. తర్వాత ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు సోహన్ బాబు గారు, కృష్ణ సోహన్ బాబు గారు, కృష్ణ నాగేశ్వరరావు గారు, అట్లా పెద్ద పెద్ద హీరోలు అయినా కాదు వాళ్ళు 80sలో, అంటే 70s నుంచి 80s మధ్యలో కాంబో చాలా వచ్చేవి. కృష్ణరాజు గారు చాలా సినిమాలు, అవన్నీ బ్లాక్ బాస్టర్లు కూడా అయ్యాయి. బట్ ఇక్కడ ఆ తర్వాత జనరేషన్ వచ్చేసరికి, అంటే చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగార్జున వెంకీ గారు వచ్చేసరికి ఎందుకో కాంబినేషన్ కుదరలే. అంటే స్టార్డమ్ పెరిగిపోయే కొద్దీ, కథానాయకుడికి వెయిటేజ్ పెరిగే కొద్దీ ఆ కాంబోలో సినిమాలు తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మల్టీ స్టార్ చేస్తున్నారు. అంటే లైక్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేశారు కదా, తర్వాత వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అలాగా ప్రతి ఒక్కరు కూడా కాంబినేషన్లో ఇప్పుడు చేస్తున్నారు. రీసెంట్గా చిరంజీవి గారు, వెంకటేష్ గారు. అంటే నిజంగా వాళ్ళకి ఇగోలు ఉండేవి కాదు, బట్ ఫ్యాన్స్ అలా ఫీల్ అయిపోయేవారు. మా ఓడు ఎలగరా, మా ఓడు అలగరా, మా బాస్ ఎలగరా, మా సార్ ఎలగరా అనుకొని ఫీల్ అయిపోయేవారు. సో ఇప్పుడు మనకు అలాంటి స్టార్లు వచ్చేలాగా అనిపిస్తే, ఇప్పుడు చిరంజీవి గారి బాలయ్యది వస్తే బాగుందనే కాన్సెప్ట్. బాలయ్య గారు ఏది మన 2024 ఆగస్టు సరికి ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది, స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. అప్పుడే దాని చీఫ్ గెస్ట్గా వచ్చిన చిరంజీవి గారు కూడా బాలయ్యతో సినిమా నాకు చేయాలనుంది, ఇప్పుడు ఈ వేదిక నుంచి చెప్తున్నాను, బోయపాటి మీరు రెడీ అంటే ఒక మంచి స్టోరీ రెడీ చేయండి, ఇద్దరు కలిసి చేస్తామని కూడా చెప్పారు. బాలయ్య కడితే ఆయన ఎప్పుడు డైరెక్టర్ స్కిడ్ బాలయ్య గారు. ఇప్పుడు డైరెక్టర్ ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటించే సూపర్ స్టార్ ఆయన, నిజంగా చెప్పాలంటే. సో అలాగా చిరుగారు, బాలయ్య గారు కూడా యాక్సెప్ట్ చేస్తే బోయపాటి గారా, లేకపోతే అనిల్ రావిపూడి గారా? అనిల్ రావిపూడి కూడా అంతే కదా. వెంకటేష్ గారిని ఒక మెగాస్టార్ సినిమాలో చొప్పించి ఆ 2.5 hours ఎంటర్టైన్మెంట్ చూపించారు కదా. తర్వాత గతంలో మోహన్ బాబు గారు, నాగార్జున గారు ఒక సినిమాలో ఏదో చేశారు, అప్పుడు మంచి స్టార్ హీరోలుగా ఉన్న సందర్భంలో. ఇలా ప్రతిదీ కూడా చేస్తున్నప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు రాకూడదు అనేది కూడా ఉంది. ఇప్పుడు ప్రేక్షకులకి ఇది ఎక్కువ ఈ సోషల్ మీడియా వేదికలో వైరల్ చేస్తున్నారు. అది కాకుండా రీసెంట్గా తమిళనాడులో కమల్ హాసన్, రజనీ గారు కలిసి ఒక సినిమా చేయబోతున్నారని టాక్. అది కూడా కమల్ హాసన్ ప్రొడ్యూసర్గా వచ్చినట్టుంది సార్. యాక్చువల్లీ ట్రైలర్ కాదు, అది ఏకి మిక్స్ చేసిన ట్రైలర్, అది ఒరిజినల్ కాదనుకుంటున్నాను అది. ఎందుకంటే ఇంక అనౌన్స్ చేశారు. దానికి కమల్ హాసన్ గారే రజనీకాంత్ గారికి ఇప్పటివరకు ఎవ్వరూ పే చేయనంత హైయెస్ట్ పే చేయాలని డిసైడ్ అయ్యారండి. సో ఆయన చిరకాల మిత్రుడు, పైగా ఇద్దరు కె బాలచంద్ర గారి యొక్క ప్రియ శిష్యులు, గతంలో చాలా సినిమాలు చేశారంట ఇద్దరు కలిసి. అదేదో సినిమా అంటారు, తెలుగులో 16 ఏళ్ళ వయసు వచ్చింది, అందులో తమిళ్లో చంద్రమోహన్ గారి క్యారెక్టర్ కమల్ హాసన్, అక్కడ డాక్టర్ క్యారెక్టర్ రజనీకాంత్ ఏదో చేశారు.
తర్వాత అంతులేని కథ అనే సినిమా ఉంటుంది, జయప్రద గారు తెలుగులో చేశారు. అందులో కూడా కమల్ హాసన్ గారు గెస్ట్ రోల్ చేశారు, జయప్రదకి అన్నయ్యగా రజనీకాంత్ గారు చేశారు. అలాగా వాళ్ళిద్దరూ అపూర్వ రాగంగా, కరెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆ సినిమా. సో అట్లాంటి సినిమాలు చాలా, ఇద్దరు కలిసి ఒక దగ్గర ఒక 7-8 సినిమాలను చేసినట్టున్నారు ఎవరు, రజనీకాంత్ కమల్ హాసన్ గారు. ఇంకా ఎక్కువే అంటారు కానీ మనకు తమిళ సినిమాలు అంతగా తెలియదు. సో అలా చేశారు. బట్ ఇద్దరు ఒక స్టార్డమ్, ఒక ఇమేజ్ వచ్చేసాక కలిసి చేయలే ఇప్పటి వరకు. సో ఇప్పుడు కలిసి చేసే ప్రపోజల్లో ఉన్నారన్నమాట. ఈయనకి రీసెంట్ బ్లాక్ బాస్టర్ విక్రమ్, ఎవరికి, కమల్ హాసన్ గారికి. ఇకపోతే రజనీకాంత్ గారికి రీసెంట్ బ్లాక్ బాస్టర్ జైలర్. సో విక్రమ్ వర్సెస్ జైలర్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అక్కడ అలా అవుతుంది కాబట్టి తెలుగులో కూడా చిరు వర్సెస్ బాలయ్య ఎలా ఉంటుంది అసలు. ఆయన నటసింహం, ఇక్కడ మెగాస్టార్ అంటే మరి ఇంక కింగ్. అంటే ఇలాంటి కాంబినేషన్లో సినిమా పెద్ద తరం నటులు చేస్తే ఒక అద్భుతంగా ఉండబోతుంది అనేది అందరికి ఊహాజనితమైన ఒక కోరిక. అది సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నారు. థియేటర్ లో ఇక స్క్రీన్ మీద వీళ్ళని చూస్తే ఎలా ఉంటుంది? అదే చెప్తున్నాను కదా. అసలు చాలా మందికి ఏంటంటే, నా చిన్నతనంలో బాగా ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారిది బాలయ్య గారి సినిమాలు ఏవో రిలీజ్ అయ్యేవి. పోటాపోటీ అనమాట. ఇద్దరు ఎంత పోటీగా ఉండేదంటే, చిరంజీవి గారి కటౌట్ 50 అడుగులు పెడితే వీళ్ళు 55 అడుగులు, చిరంజీవి గారి కటౌట్ 60 అడుగులు పెడితే వీళ్ళు 70 అడుగులు, అలా పోటీ. చిరంజీవి గారి సినిమా మా ఊర్లో 35 రోజులు ఆడించారా, వీళ్ళు ఆడించారా, హౌస్ఫుల్ లేవురా అనేవారు ఊరికే బాలయ్య గారి ఫ్యాన్స్. చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలయ్య సినిమా ఏం బాగాలేదురా, బాలయ్య గారి సినిమా వీళ్ళు ఆడిస్తున్నారా అని. మన రీసెంట్గా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా వచ్చింది, చూసారో లేదు. మన ఉపేంద్ర హీరోగా, అందులో సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. మెయిన్ హీరో మన రామ్ పోతినేని. సో అంటే అలా ఉండేదన్నమాట. ఒరే వాడు కలెక్షన్ లేకపోతే థియేటర్ ఖాళీ చేస్తున్నాడు అంటే, ఎవరైనా సినిమా సరిగ్గా ఆడకపోతే హీరోవి, చిరంజీవి గారు కానీ బాలయ్య గారు కానీ, ఫ్యాన్స్ డబ్బులు వేసుకొని టికెట్లు కొని ఉంచేవారు. అది కనీసం రోజుకు 10 టికెట్లైనా కట్ చేయకపోతే షో వేసేవాడు కాదు. సో అలాంటి పరిస్థితులు కూడా ఉండేవి. ఫ్యాన్సే డబ్బులు ఇచ్చి మరీ షోస్ ఆడిపించేవారు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి ఫ్యాన్స్ ఒక సినిమాలో, చిరు ఫ్యాన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ ఎంత పండుగ చేసుకుంటారండి. అరే ఇద్దరు భలే చేశారని. బట్ అలా చేసి ఇద్దరికి బ్యాలెన్స్ చేసేంత సత్తా ఉన్న దర్శకుడు కావాలి. RRR ఉంది. RRRకి ఎప్పుడో రాజమౌళి గారితో ఆంధ్ర ABN రాధాకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నెక్స్ట్ ఫ్యూచర్లో మల్టీ స్టార్ది ఎన్టీఆర్ రామ్ చరణ్తో కలిసి తీసే, అలాంటి వాళ్ళతో కలిసి తీసే ఏమైనా ఆలోచన ఉందంటే, ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్, ఎలా ఉంటుందో చెప్పలే ఉన్నారు. ఆయన ఏ ముహూర్తం అన్నాడో అది సఫలీకృతం అయిపోయింది. RRR తీశారు, ఆస్కార్ వరకు వెళ్ళిపోయింది. ఇద్దరు, ఒకరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చరణ్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారంటారు, చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్కి వెయిటేజ్ ఇచ్చారు. బట్ ఇద్దరికి బ్యాలెన్స్ చేసి చాలా బాగా తీశారు. అతను పోలీస్ ఆఫీసర్గా చెదగొట్టేశాడు రామ్ చరణ్, ఈయన ఒక గోండి జాతి కుర్రాడుగా ఈయన చెదగొట్టేశాడు. సో దాని మీద చిన్న పేట్రియాటిజం, దేశభక్తి మింగిల్ చేశాడు సినిమా బ్లాక్ బాస్టర్. సో అలాంటి ఒక ఇద్దరు వెయిటేజ్ ఏమాత్రం తగ్గకుండా చేసేలాగా ఉంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ ఉంది. దానికి తగ్గ, ఆ వయసుకు తగ్గ సరైన కథ కూడా ఎంచుకోగలగాలి, తీయగలగాలి. అది తీసేది అపాస్పాలు కాకుండా ఉండాలి. అది చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.